ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీకి అనధికార ప్రతినిధి. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగాయి. హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినప్పుడు కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు జరిగినప్పుడు కానీ, కల్తీ మద్యం ఏరులై పాలించినప్పుడు జగన్ ప్రభుత్వం అప్పుడు కూడా ముందుకు రాలేదు అరుణ్ కుమార్ గారు. ఆ టైంలో రాముడి విగ్రహం తల నరికినప్పుడు కూడా ముందుకు వచ్చి జగన్ ఇలా చేసిన తప్పు అని చెప్పలేదు. సుధాకర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు గాని ముందుకు వచ్చి జగన్ నువ్వు చేస్తుంది తప్పని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎన్నడూ చెప్పలేదు. కానీ నేడు తిరుమల కల్తీ లడ్డు విషయంలో ముందుకొచ్చి చంద్రబాబు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, దైవద్రోహం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ఉండవల్లి గారు, మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సీఎంగా చేసిన దారుణాలని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు అదే ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగినప్పుడు, దేవుడి ప్రసాదం కల్తీ జరిగినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ఒక సీఎంగా కాదు చంద్రబాబు గారు ప్రతిస్పందించేది ఒక భక్తుడిగా. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవడం అలవాటు, చాలాసార్లు చెప్పారు. ఈవెన్ అతన్ని నక్సలైట్లు అటాక్ చేసినప్పుడు కూడా ప్రాణాలతో బయటపడింది ఆ వెంకటేశ్వర స్వామి వల్ల అని చెప్పిన చంద్రబాబు గారు ఒక సీఎంగా కాకుండా ఒక భక్తుడిగా రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో కూడాను ఇందులో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు సిట్ వేసి దర్యాప్తు చేసినప్పుడు దాంట్లో ఆ రిపోర్ట్లో 10% కన్నా 10% అనేది తక్కువేం కాదు కదా. పంది కవ్వు, గొడ్డు కవ్వు కలవడం అనేది, ఫిష్ ఆయిల్ కానీ, అది కోట్ల హిందువుల యొక్క ధైర్యాన్ని లేకపోతే వాళ్ళ యొక్క నమ్మకాన్ని మీరు హిందూ దేవుళ్ళపై జగన్మోహన్ రెడ్డి దాడిగా ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు మాట్లాడి ఉంటే దుస్థితి వరకు వచ్చేది కాదు. దీనికి కారణం మీరు మీలాంటి మేధావులు జగన్ ని మద్దతు చేయడం వల్ల. నెక్స్ట్ మీరు మొన్న మాట్లాడింది కూడాను క్రిస్టియన్స్ ని తీసుకుని వచ్చారు. దానివల్ల రెండు మతాల మధ్య మీరు గొడవలు సృష్టించి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. దయచేసి మీరు వైసీపీ కండు కప్పుకొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని వారు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తారు. అంతేగాని మీరు న్యూట్రల్ ముస వేసుకొని నేను ఎవరికి ఏ పార్టీకి దూరంగా ఉంటాను, నేను సమాన దూరంలో ఉన్నాను, నాకు ఏ పార్టీ ఇది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను మద్దతు ఇస్తూ ఇలాంటి చర్యలు చేయడానికి మేము ఖండిస్తున్నాం. దయచేసి ఇలాంటి మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి అంటే వైసీపీ అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడండి. అంతేగాని న్యూట్రల్ ముసుకేసి కానీ ప్రజలను తప్పుదావ పట్టించొద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.